హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మన మినీ గుడ్స్. మనం ఈరోజు వచ్చేసి అయితే సోమవారం నాడైతే ఎడ్లంగా నుండి మన అన్న ఒక కిరాయి చెప్తే అంకిసాకి అయితే వెళ్ళాము. ఇక పొంగ కొంచెం వీడియో తీయనీకైతే లేకుండే అయితే రాంగా తీస్తున్నా. ఇప్పుడు మనం వచ్చే ఊరి పేరు అయితే వచ్చేసి అంకిస్ అన్నమాట. ఇక రోడ్ చూడండి, అంకిస్ అంటే ఎంహెచ్. ఇక మనం అయితే ఎంహెచ్కి వెళ్ళాము. ఇక చూడండి ఇట్లుంది ఎంహెచ్లో అంకిసా రోడ్డు. మొత్తం పొక్కలు దారుణంగా పొక్కలు ఉన్నాయి ఈడ. చూడండి ఈ అంకిస ఆసరెల్లి అన్నమాట. అంకిస తర్వాత ఆసరెల్లి వస్తుంది. స్టేట్ ఒకటే రోడ్డు. మన చెన్నూరు నుండి అయితే కాళేశ్వరం పోయే రోడ్డు దాటి స్టేట్ వెళ్ళిపోతే ఈ ఊరు వస్తుంది. చూడండి ఇదంతా మొత్తం జంగలి అంటే అడవి. ఇక 3 భాగాలు అన్నమాట రోడ్డు. ఇంతకుముందు చూసింది మొత్తం పొక్కలు ఊళ్ళో. ఇక పొక్కలు దాటి ఇంకొద్దిగా దూరం వచ్చినాక ఈ స్టేజ్ ఉంటుంది రోడ్డు నెంబర్ 2 అన్నమాట. దీని పేరు ఈ రోడ్ నెంబర్ 2. ఇక ఇంకొంచెం దూరం వెళ్ళినాక మంచిగా కొత్త రోడ్ ఉంటుంది. రోడ్డు లెంత్ ఇంతే ఉంటుంది కానీ రోడ్ మాత్రం నీట్గా ఉంటుంది, కొత్తగా పోసినట్టే. ఇక ముందు అది కూడా ఉంటుంది చూడండి. ఇక 3 స్టెప్స్ ఉంటాయి మనం అంకిస వెళ్ళాలంటే ఆ రోడ్డు. ఈ అన్ సీజన్లోనైతే గిరాకీ ఏం లేవు. మనం ఈ ఎంహెచ్ పోయి అయితే చాలా రోజులు అవుతుంది అంకిస అనే ఊరికి అయితే వెళ్ళి. దగ్గర ఒక 6-7 నెలలే అవుతుంది నేను ఇటు పోక. మళ్ళీ బాగా రోజుల తర్వాత వచ్చిన. ఇటు పోనీకి ఇబ్బంది ఏంటంటే అక్కడ సిరివంచ కాడ చెక్ పోస్ట్ కాడ బాగా ఇబ్బంది చేస్తారు, దమ్ చేస్తారు. అందుకనే ఈ అంకిస ఇటు కిరాయిలు అంటేనే నాకు నచ్చాయి. ఇక ఇప్పుడు ఏం లేవు, ఏం చేస్తాం, తప్పదు కదా మరి అని చెప్పి అచ్చుడు. కానీ ఫారెస్ట్ మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. అడవిలో పోతా అంటే ఆ ఫీలే వేరు ఉంటుంది అసలు. మొత్తం చుట్టూ అడవిలో నుండే రోడ్డు. మొత్తం ఇదే ఇక వచ్చే రోడే నీట్నెస్ రోడ్. ఇక ఇది కొత్త రోడ్. ఇక మళ్ళీ ప్లస్ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇదైతే పార్కు. మన సిరివంచ దాటిన తర్వాత ఉంటుంది పార్కు. లోపల చాలా బాగుంటుంది అట. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పోలేదు, ఒకసారి ట్రై చేయాలి. నాకు టైం లేదు, లేదంటే నేను పోయేటోని. కోతులు అయితే మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఇక్కడ మొత్తం కోతులు అయితే రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఇక ఈ అడవిలో మాత్రం దుప్పులు జింకలు అయితే కనబడతాయి. ఇక మనకైతే రాగానైతే ఏం కనవలే కానీ తిరుగుతాయి. పులులు అయితే ఏం లేవాట కానీ ఇక దుప్పులు జింకలే ఉన్నాయట. ఇక రోడ్ మాత్రం ఇలా ఉండాలి. అబ్బా సాంగ్స్ పెట్టుకొని వెళ్తా అంటే అబ్బా ఫీలే వేరు ఉంటుంది. మీకైతే ఈ రోడ్ ఎలా అనిపించిందో సార్ నాకు కామెంట్ చేయండి. ఇక మనం సిరివంచ దగ్గరికి అయితే వచ్చాము. కనబడే ఊరు అయితే సిరివంచ. లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఇండియన్ పెట్రోల్ పంప్ ఉంటుంది. మీకు కనబడుతుంది అనుకుంటా, ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక పెట్రోల్ పంపు దాటిన తర్వాతనే 2 తోవలు వస్తాయి, వై షేప్లో వస్తాయి. మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కాళేశ్వరం వెళ్తాం, స్ట్రేట్ పోతే చెన్నూరు పోతాం. ఇక మనకు కనబడేది అయితే ఆ వై షేప్ రోడే. ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో కాళేశ్వరం వెళ్తాం, స్ట్రేట్ పోతే చెన్నూరు వెళ్ళిపోతాం. మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. అట్లనే మన వీడియోస్ ఎవరు చూస్తలేరు ఎక్కువ, కొంచెం చూడండి. మీకు ఇటువంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను. ఎటు పోతే ఏ ఊరు వస్తుంది ఏంటిది అన్నది ఎంతో కొంతనైతే తెలుస్తుంది కదా నా వల్లనైతే. మీరు ఒక వీడియోకి ఒక లైక్, మన ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి అంతే. మన బండి అయితే ఎద్దునెక్కించుకొని పోయినాం కాబట్టి ఇక కడిగిపించుకోవాలి. అంత గబ్బు గలీజ్ అయిపోయింది. ఇక చెన్నూరులో వచ్చేసి వాషింగ్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కంపల్సరీ, మర్చిపోకండి. అట్లనే ఈ ఛానల్కి అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇటువంటి వీడియోస్ తీసుకొస్తా. నేను వెళ్ళిన తవ్వాలని మీకు చూపెడతాను. మీరు చూసిన తర్వాత అరే ఇటు పోవచ్చా పోరాదా అని డిసైడ్ కావచ్చు కదా. ఒక లైక్ సబ్స్క్రైబే కదా నేను మీ నుండి ఆశించేది. మరి ఇటువంటి వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీ ముంగడికి వస్తా.